నమస్తే, వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం మల్లన్న సేవలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయం అధికారులు. చంద్రబాబును విమర్శిస్తే ఎవరికైనా తాడు తీస్తాన్ని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత బుద్ధ వెంకన్న. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలంటూ అమ్మవారికి మొక్కుకున్న బుద్ధ వెంకన్న. పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తనది అక్రమ సంపాదన అయితే తాను తల్లిదండ్రులకు పుట్టలేని వాడినవుతా అంటూ పేర్కొన్న రాచమల్లు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల శంఖారావం పూరించిన పురంధరేశ్వరి. ఇక డీటెయిల్స్ చూస్తే ఫిబ్రవరి 3వ తేదీన దెందులూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు చింతలపూడి నియోజకవర్గం నుంచి వేలాది మంది నాయకులు కార్యకర్తలు తరలి రావాలంటూ చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం కామవరపుకోట మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలతో కామవరపుకోట వైసీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సిద్ధం సభ సంబంధించిన ఏర్పాట్లపై నాయకులు కార్యకర్తలు చింతలపూడి నియోజకవర్గం నుంచి వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నాయకులు కార్యకర్తలు దగ్గరుండి చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం కామవరపుకోట మండలం చెందిన సీనియర్ వైఎస్ఆర్పీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దానికి లక్షలాదిగా మనం అందరం తరలి వెళ్ళి ఆ సభను జయప్రదం చేయాలి. మన నియోజకవర్గం నుంచి దాదాపు 106 బస్సులు మనకి కేటాయించడం జరిగింది. ఇంకా బస్సులు ఎవరికైనా కావాలంటే కూడా అడగచ్చు. ఆల్రెడీ ఈ 106 బస్సులకి మనం ఎన్ని బస్సులు ఎవరెవరు ఏ పంచాయతీ నుంచి ఏ సెక్రటేరియట్ నుంచి విలేజ్ సెక్రటేరియట్ నుంచి ఎన్ని బస్సులు అనేది మనం అందరం నోట్ చేసుకోవటం జరిగింది. మనం ఇచ్చాము. ఇంకా ఎవరికైనా బస్సులు కావాలంటే ఇవ్వచ్చు. అలాగే ముఖ్యంగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే తడికిలిపూడి కామరపుకోట కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ ఎక్కువగా జరగాలి. దాదాపు ఒక 200-300 మోటార్ సైకిళ్ళు మనం ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళాలి కామరకోట తడికిలిపూడి నుంచి. అలాగే నేను చింతలపూడి లింగపాలెం ధర్మాజిగూడెంలో కూడా ఈ మోటార్ సైకిల్ ర్యాలీ గురించి మాట్లాడతాం. అయితే జంగారెడ్డిగూడెం నుంచి మాత్రం కొంచెం కార్ల సంఖ్య ఎక్కువ పెట్టుకోవాలి. అది కొంచెం ప్లాన్ చేసుకోండి జంగారెడ్డిగూడెం మండలం. ఎందుకంటే మోటార్ సైకిల్ అంటే అక్కడ కొంచెం అంటే కొంతమంది కార్యకర్తలు ఉత్సాహవంతులు మోటార్ సైకిల్ మీద నుంచి కూడా జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరతారు. 50 కిలోమీటర్లు సుమారు కాబట్టి అయినా సరే మనం కార్లు ఎక్కువ సంఖ్యలో ఉండేటట్టు మనం పెట్టుకొని ప్లాన్ చేస్తాం సార్. నియోజకవర్గం నుంచి 1000 మోటార్ సైకిళ్ళు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. నియోజకవర్గం నుంచి 1000 మోటార్ సైకిళ్ళు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు దర్శించుకున్నారు. శ్రీశైలం దర్శన పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి సుండిపెంట హెలీప్యాడ్కు చేరుకున్నారు. దర్శనార్థం సుండిపెంటకు చేరుకున్న నారా లోకేష్ దంపతులకు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మాజీ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. సుండిపెంట హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో మొదటిగా శ్రీ సాక్షి గణపతి స్వామిని దర్శించుకుని అనంతరం శ్రీశైలం చేరుకున్నారు. దర్శనార్థం శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అర్చక స్వాములు, ఏఈఓ హరిదాస్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ద్వాదశ స్తంభానికి నమస్కరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులకు అర్చక స్వాములు, వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు, స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
సీటు రాలేదని మా పార్టీ వారెవరైనా సరే చంద్రబాబును విమర్శిస్తే తాట తీస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. విజయవాడ వెస్ట్ సెగ్మెంట్లో బల ప్రదర్శన నిర్వహించిన ఆయన వెస్ట్ టికెట్ టీడీపీకి కేటాయించి తనకు టికెట్ ఇవ్వాలంటూ దుర్గమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. తన అనుచరులతో ర్యాలీ చేశారు. విజయవాడ పశ్చిమం కాకుంటే అనకాపల్లి ఎంపీ స్థానమైనా కేటాయించాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు బుద్దా వెంకన్న. ర్యాలీ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తానంటూ హెచ్చరించారు. చంద్రబాబు తనకు దైవ సమానులన్నారు. టికెట్ కేటాయించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరినీ కోరుతున్నానన్నారు. ప్రాణాలకు తెగించి టీడీపీ కోసం పోరాడుతున్నానన్నారు. ఎన్నికల్లో నిలబడ్డానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. కేసినేని నానికి బుద్ధి చెప్పాలని ర్యాలీగా వచ్చాన్ని కేసినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నాన్ని మండిపడ్డారు. నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నాను. మా ఇంట్లో నాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు. అది అందరికీ తెలుసు. ఈరోజు నా పెళ్లి రోజు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడి చేస్తే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈరోజు ఆ పార్టీలో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి కుక్క ఆఫీసులో కూర్చొని తమాషా చూస్తున్నారు. మేము ఆ ఇంటికి వెళ్ళి ఆఖరికి నా గొప్పచ్చి పడిపోయి రియల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక మనస్సు నిల్చోడానికి ఎంతకంటే అక్కర్లా. ఏ ఆపదలు వచ్చినా ఏమొచ్చినా సరే కనుక నన్ను నా అప్లికేషన్ని చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున నేను అడుగుతున్న బాబోడు జెండాలకు వచ్చి అడిగితే ఆ కోటలు అయితే ఇంకోటి ఏపీలో రాజకీయం వేడెక్కింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉండడంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తాజాగా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఆరోపించినట్లు తాను అక్రమ సంపాదన సంపాదించినట్లయితే నేను మా తల్లిదండ్రులకు పుట్టలేనివాడినవుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ తాను అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని, తన అన్న వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో దాన ధర్మాలు చేస్తున్నానంటూ పేర్కొన్నారు. నంద్యాల వరదరాజురెడ్డి తనకు టీడీపీ టికెట్ దక్కదు అని అక్కస్తో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను సంపాదించే డబ్బుకు తన బిడ్డలు వారసులు కాదని, తన ఊరు ప్రజలే వారసులంటూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. బ్రాహ్మణులకు 33 సెంట్లు స్థలం ఇచ్చినాడు, కళ్యాణ మండపానికి సగర కులస్తులకు ఇచ్చినాడు, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినాడు, ఎంతో మందికి రోజు ఇస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆయన దగ్గరున్న డబ్బులో ఈ చేసే దాన ధర్మాలు 1% ఇంకా చాలా డబ్బు ఉంది. రెండవ పాయింట్, వీళ్ళందరికీ ఇచ్చే స్థలాలకు అయ్యే లెక్కంతా కూడా ఆయన క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి సంపాదించిన డబ్బే, ఆయనేమి న్యాయంగా సంపాదించిన డబ్బు కాదు అని చెప్పి ఒక బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ విమర్శ చేసినాడు ఆయన. నేను ఆయనకు సూటిగా సమాధానం చెప్తా ఉన్నా, ప్రజలకు వివరణ ఇస్తా ఉన్నా. ఇప్పటి వరకు నేను చేసిన దాన ధర్మాలు, ఇప్పటి వరకు నేను ఉపయోగపడిన ప్రతి చెల్లికి, ప్రతి తల్లికి, ఏ సమస్యకైనా, ఏ కష్టానికైనా, ఇదే కాదు, నాయి బ్రాహ్మణులకు ఇచ్చినది కావచ్చు, సగర కులస్తులకు ఇచ్చినది కావచ్చు, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినది కావచ్చు, ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు, పదుల సంఖ్యలో కోట్ల రూపాయలను, వేల మంది ప్రజలకు కన్నీళ్లు దుడిచేదానికి నేను పెట్టిన ప్రతి రూపాయికి సంబంధించి సమాధానం ఇస్తానా ప్రజలారా? నేను అసాంఘిక కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించి, అంటే మట్కా కానీ, క్రికెట్ కానీ, జూదము కానీ, మంగతయ్య కానీ, సారాయి కానీ, ఎర్రచందనం కానీ, చివరికి ఇసుక కూడా ఏదైనా నేను నిర్వహించి
ఈ ప్రజలకు ఇచ్చినా అని చెప్పి పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు చెప్పిన మాట నిజమైతే మా నాయనకు నేను ముట్టలే, మా అమ్మతో ఎవరో సంపర్కం చేస్తే పర్వాలే నేను శృతిలో ఉండి మాట్లాడతానా. మా అమ్మతో పరాయి వ్యక్తి సంపర్కం చేస్తే జన్మించిన బిడ్డనని చెప్పి ప్రజలు భావించండి. ఒకవేళ నేను ఏ ఒక్క రూపాయి అసాంఘిక కార్యకలాపాల ద్వారా కాకుండా మా అన్నగారైన కిరణ్ కుమార్ రెడ్డి గారు న్యాయపరంగా వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా చేసిన డబ్బులో నుంచి ప్రజల మీద ప్రేమతో నేను డబ్బు ఖర్చు పెట్టిన మాట నిజమైతే మరి ఇదే సూక్తి, ఇదే మాట పెద్ద ఆయనకు వర్తిస్తుంది కదా వరదరాజరెడ్డి గారు మీకు వర్తిస్తుంది. నేను ఆ మాట మిమ్మల్ని అనగలిగితే ఎంత బాధపడతారు. ఎందుకంత బాధ నీకు? అసాంఘిక కార్యకలాపాల ద్వారా నేను పేదవాళ్ళకు సాయం చేసినది నిజమేను అంటే నేను నా తండ్రికే జన్మించలేదు అంటానా? నేను నిజాయితీగా డబ్బులు సంపాదించిన డబ్బులు ప్రజలకే ఇచ్చిన మాట అయితే నీవు కూడా నీ తండ్రికి జన్మించలేదని నేను అనాలా? పెద్దవాణి కాబట్టి నేను అనలేకపోతానా? నీ విజ్ఞతకే వదిలేస్తానా? ఇంత పెద్ద మాట ఎందుకు మాట్లాడినాడబ్బా ఎమ్మెల్యే అని చెప్పి రేపొద్దున నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతావు. దానికి కూడా నా సమాధానం చెప్తానా? నేను మాట్లాడడానికి ఇంత కఠినంగా మాట్లాడడానికో, ఇంత పెద్ద మాట మాట్లాడడానికో, లేకుంటే నా భాష బాగలేదని అంటావు. నువ్వు ఎమ్మెల్యే అట్లా మాట్లాడొచ్చునా అంటావు. కాదు, నీకంటే తెలుగు భాష మీద సంపూర్ణమైన పట్టు కలిగిన వాడిని, నీకంటే జ్ఞానవంతుణ్ణి, చదువు పట్ల, సంధ్య పట్ల, సంస్కారం పట్ల చాలా బాగా ఉన్నతమైన కుటుంబంలో వచ్చిన వాడిని. తెలుగు భాష నా ఇంత గొప్పగా నువ్వు మాట్లాడలేవు. కానీ నా భాష, నా యాస ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే నీ ఉద్దేశం బాగలేదు. నా భాష బాగలేకపోవడానికి కారణం నీ ఉద్దేశం బాగలేదు. బలహీనమైనటువంటి, నీచమైనటువంటి, అన్యాయమైనటువంటి అబద్ధాలతో రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి నీకు ఈ భాషలో చెప్పాల్సిన పరిస్థితి నాకు దాపరిచింది. ఇదే నీకు చివరిసారిగా చెప్తానా? ఎప్పుడే కానీ నేను ఒక్క రూపాయి అసాంఘికమైన కార్యకలాపాల ద్వారా సంపాదించలేదు. ఇప్పుడు సూటిగా ప్రజలను అడుగుతానా? నా ద్వారా బాధపడిన వారు ఎవరైనా ఉంటే, అంటే నేను ఒక్క సెంటు భూమి ఎవరిదైనా కబ్జా చేసి ఉంటే, ఎవరికైనా మోసం చేసి ఒక్క రూపాయి లెక్క తీసుకుంటే, ఎవరికైనా అబద్ధాలు చెప్పి డబ్బు కాజేసి ఉంటే, మరే ఇతర అసాంఘికమైన పనుల ద్వారా మిమ్మల్ని బాధించి ఏ ఒక్క రూపాయి నేను తీసుకున్నా అట్టి ప్రజలు నాకు ఓటు వేయొద్దు. అట్టి ప్రజలు రేపొద్దున జెండా పట్టుకొని నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయమని కోరుతా ఉన్నా. ఏం చెప్పాలి పెద్ద ఆయన నీకు? నేను ఇంతకంటే ఏం చెప్పాలా? ప్రజలకు కూడా నేను ఇంతకంటే వివరణ ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? ఇక వరదరాడి గురించి మాట్లాడదాం. నా వివరణ ఇచ్చినా, ఇక ఆయన గురించి మాట్లాడదాం. నువ్వు పత్తి అమ్మినావా పెద్ద ఆయన లెక్క? 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, మంచి ఇల్లు కట్టుకున్నావు, కాలేజీ ఉంది, ఆస్తులు ఉన్నాయి, నీ కొడుకు పెద్దగా వ్యాపారం చేస్తున్నాడు. నువ్వేమైనా పత్తి అమ్మింటివే? నువ్వేమైనా శనిగలు అమ్మింటివే? ఏం చేసి నీకు డబ్బు వచ్చింది? నీకు నువ్వు చేస్తేనేమో శృంగారము, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారము. నువ్వు చేస్తేనేమో నీతివంతమైన లెక్క, ఇతరులు చేస్తేనేమో అన్యాయమని మాట్లాడతావా? ఎక్కడికి ఓడ్చుకున్నా కూడా నీకు హద్దు పద్దు తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది. నువ్వంతే, ప్రవీణ్ అంతే, చిన్నోడంతే, పెద్దోడంతే. మీరు బలహీన పడిపోయి పదవులు రాక, టిక్కెట్లు రాక నరకం అనుభవిస్తున్నారు మీరు. నేను చాలా స్వచ్ఛమైనటువంటి మనస్తత్వంతో ప్రజలకు దగ్గరగా ఉండా, నా పార్టీలో అసంచలమైనటువంటి గౌరవంతో నేను విలసిల్లుతా ఉన్నా. రేపు ఎన్నికలు వస్తే 40,000 ఓట్లతో నేను అద్భుతంగా గెలవబోతున్న సత్యం మీకు తెలుసు. మీకు తెలిసి బాధ కలిగి మాట్లాడుతున్నారు. అందరితో ఆగదు పెద్ద ఆయన. 40,000 ఓట్లతో ఈ ఊరి ప్రజలు ప్రేమతో నన్ను హక్కును చేర్చుకుంటారు. రాచబలులు వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా భావించి ఆశీర్వదిస్తారు, ఘనమైనటువంటి విజయాన్ని ఇస్తారు. నా పార్టీ నా విశ్వాసతకు, నా సామర్థ్యానికి దగ్గరికి తీసుకొని ఈ రాష్ట్ర మంత్రిని చేస్తుంది మీ బిడ్డ రాచమలును. ఇది సత్యం. మీకు ఆ అసూయ ఎత్తుకొని, మీకు ఆ బాధ ఎత్తుకొని, కడుపులో ఆవాలు పోసుకొని మీరు బాధపడుతున్నారు. దయచేసి ఆ బాధ నుంచి బయటికి రండి, సత్యం మాట్లాడండి, అబద్ధాల నుంచి జరగండి పక్కకు. ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో ముందుకు రమ్మని చెప్పి పెద్ద ఆయనకు 2 చేతులు ఎత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అరణ్యాల్లో తిరగాల్సిన క్రూర మృగాలు జనవాసాల్లో తిరుగుతున్నాయి. పులులు, ఎలుగుబంట్లు ఇలా అడవి జంతువులు ఊళ్ల మీద పడుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం డెప్పరు గ్రామంలో ఒక ఎలుగుబంటి తాజాగా చేసిన దాడిలో నారాయణమ్మ, కుమారస్వామి అనే 2 తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రైల్వే స్థలాల్లో నివాసం ఉన్నవారిని బలవంతంగా ఖాళీ చేయిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని టీడీపీ, వామపక్ష నాయకులు హెచ్చరించారు. ఈ నెల 2వ తేదీలోపు స్థలాలు ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో వామపక్ష రాష్ట్ర నాయకులు బాధితులతో మాట్లాడారు. రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తామని జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తాడేపల్లి ప్రాంతమంతా రైల్వే స్థలాలు, కొండ పోరంబోకు, రైల్వే పోరంబోకు, కాలువ పోరంబోకుల్లో సుమారు 10,000 మంది పైగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఈ ముగ్గురోటు ఈ ప్రాంతమంతా 90 ఏళ్ల క్రితం రైల్వే ట్రాక్ నిర్మాణం, ఈ గూడెంల నిర్మాణం సందర్భంలో కాంట్రాక్ట్ కూలీలుగా పలు సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోమని ఆనాడు రైల్వే అధికారులు చూపించిన స్థలం ఇది. ఇవాళ 90 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళకు ఒకసారి చేయలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వీళ్ళని ఇక్కడ ఖాళీ చేయకుండా పట్టాలు ఇక్కడే వాళ్ళ నివాసం ఉన్న ప్రాంతంలోనే పట్టాలు ఇవ్వాలి. రెవెన్యూకి తీసుకొని దానికి ప్రత్యామ్నాయంగా రైల్వే వాళ్ళకి ఎక్కడైనా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి పరిహారం ఇవ్వచ్చు. ఆ రకమైన ఒప్పందానికి రైల్వే శాఖతోటి రావాలి. వీళ్ళని లేపేస్తే మాత్రం మేము ఊరుకో. మొత్తం మా పార్టీ, ప్రజా సంఘాలు అందరూ కూడా, ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా వాళ్ళ మద్దతుగా నిలబడి ఎంతటికైనా తెగించి ఇళ్లను మాత్రం కాపాడే దానికోసం ప్రజల తరఫున మేము నిలబడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. ఇక్కడ దాదాపు 600 కుటుంబాలు ఉన్నాయి. మాకు మాత్రం ఈసారి ఈ ఎలక్షన్లకు ముందే మాకు పట్టాలు ఇస్తే మేము ఓట్లు వేస్తాం, లేకపోతే ఏ ప్రభుత్వానికి మేము ఓట్లు వేయం, మేము ఎక్కడికి రాము. మా స్థలాలు మాకు పట్టాలు కావాలి. రైల్వే స్థలాలు సంవత్సరాలు మించుంటున్నాం కాబట్టి మాకు అధికారం ఉంది కాబట్టి మీరు ఎవరు తీసి ఇవ్వటానికి లేదు. మాకు పట్టాలు పక్కాగా కావాలి, లేదంటే మా ప్రాణాలైనా బలిస్తాం. అది మాకు కావాల్సింది. ఈసారి ప్రభుత్వాలకు ఎవ్వరికి మేము ఓటేయం, ఇది మాత్రం గ్యారంటీ. జగన్ హామీ ఇచ్చాడా? ఇచ్చాడు. ఏం చేశాడు? మాకు ఏమి చేయాలి ఆయన. మాకు ఏం చేశాడు? రైల్వే స్థలాలు అది అన్నాడు, ఇది అన్నాడు, 10 సెంట్లు స్థలం అన్నాడు, అది కూడా తీసేశాడు, అన్ని లాక్కున్నాడు. సమృద్ధిగా సంపాదించుకొని వెళ్ళిపోయాడు. మాకు ఆయన ఏం చేయలేదు. మేమేమి అరగం కూడా. మాకు కావాల్సింది పట్టాలే, మాకు ఏమి వద్దు. మా ఇంటి పట్టాలు. హామీ ఇచ్చాడా? ఏమి హామీ ఇవ్వాలి ఆయన. మా కాడికి వచ్చి అసలు మమ్మల్ని మా మొఖాలే చూడాల. తాడేపల్లి ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలియదు. ఉంటే ఏమి లాభం? ఇకపై వాహనదారులు రోడ్లపైకి వస్తే వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి అంటూ ట్రాఫిక్ ఎస్ఐ హరికృష్ణ అన్నారు. ఈరోజు 7 రోడ్ల కూడల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పలు వాహనాలు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు అపరాధ రుసుమును విధించారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, యువత ఓవర్ స్పీడ్ను తగ్గించి పరిమిత స్పీడ్లో వాహనాలు నడిపి హెల్మెట్ ధరించాలంటూ సూచించారు. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి పలు వైసీపీ వార్డు మెంబర్లు, 70 కుటుంబాల పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జి శ్రీమతి గౌరు చరితారెడ్డి సమక్షంలో వాణిజ్య విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరందరికీ చరితమ్మ టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అరాచక వైసీపీ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచనతో టీడీపీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని గౌరు చరితారెడ్డి గారు తెలిపారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి చేయలేదని, ఈ ప్రభుత్వంతో విసుగు చెందామని, చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల టీడీపీలో చేరడం జరిగిందన్నారు. రోజు ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లె గుమ్మితం తాండ విలేజ్ నుంచి వైసీపీ
నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ విధానాల వల్ల విసిగి వేసారి ఈ ప్రభుత్వాన్ని దించేందుకు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని రావడానికి ఈరోజు వార్డు మెంబర్స్ అయితేనేమి, అలాగే వైసీపీ వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి దాదాపు 70 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళని తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఒక రైతులైతేనేమి, యువత అయితేనేమి, మహిళలు అయితేనేమి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజు ఏదో ఒక్కసారి అని అవకాశం ఇచ్చి చాలా నష్టపోతూ ఉన్నాం. తప్పు చేసినాము, మళ్ళీ అలాంటి తప్పు మళ్ళీ చేయమని కూడా ఈరోజు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి లేదు, సంక్షేమం ఏదో నామకవాస్తగా ఇస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మొత్తం ఎక్కడ ఒక దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పనిచేస్తూ ఉన్నారు. సొంత వాళ్ళు ఉద్యోగస్తులు కూడా తమకు రాబోయే కాలంలో తమ వాళ్ళు తినకన్నా వాళ్ళ కొడుకుల కోసము వాళ్ళు దాపెట్టుకునేది కూడా ఈ రోజు కబ్జాలు అయిపోతా ఉన్నాయి. ఇదంతా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయింది. రాష్ట్రం రేపు వద్దున పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లలో, రేపు రాబోయే ఎలక్షన్లలో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. అది ఎంతో దూరంలో లేదు, అతి తొందరలోనే జరగబోతా ఉంది. కాబట్టి అంతా మేము రాష్ట్ర ప్రజలందరూ. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను వైసీపీ అధిష్టానం ప్రకటించడం శుభపరిణామంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అత్యంత చరిత్ర కలిగిన నియోజకవర్గమని, అటువంటి నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా ఒక బీసీని ప్రకటించడం బీసీల్లో పండుగ వాతావరణం నెలకొందని, బీసీ వర్గాలు అత్యధిక మెజార్టీతో ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ను గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేశారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన విన్న తరువాత నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రులు అనేక మంది పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భం. బ్రహ్మానందరెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర వహించినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారని మనం చేస్తున్నాం, ఈ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి. అయితే ఆయనే కాదు, రోసయ్య గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి రోసయ్య గారు, ఆయన కూడా ఇక్కడి నుంచే ప్రాధాన్యత వహించారని మనం చేస్తున్నాం. నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఇక్కడి నుంచే పోటీ చేశారు. అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం నర్సరావుపేట. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారన్నారు. ఈ విషయాన్ని టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు గుర్తించాలన్నారు. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల నగారా శంఖారావాన్ని పూటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకేసారి 23 జిల్లాల పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకి కార్యాలయాలు, కార్యకర్తలు పార్టీకి బలమన్నారు.
బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో స్కామ్లు మాత్రమే ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం స్కీమ్లను తీసుకొచ్చిందన్నారు. గత 10 ఏళ్లుగా అవినీతి లేని పాలనను అందించామన్నారు. ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని విమర్శించారు. పోలవరంకు జాతీయ హోదాను కల్పించిన తర్వాత ప్రతి రూపాయిని కేంద్రమే ఖర్చు చేస్తోందన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి, అదే విధంగా విధ్వంసకరమైనటువంటి పాలన, గుళ్ళు మాత్రమే కాదు గుళ్ళో దేవుణ్ణి సైతం ధ్వంసం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. విద్వేషపూరితమైనటువంటి పరిపాలన మాత్రమే కాకుండా నియంతృత్వ పాలన. ఎవరైనా సరే విధాన లోపాలని ఎత్తి చూపాలి అని చెప్పి గళం విప్పినట్లయితే వారి మీద వ్యక్తిగత దాడులు లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో చూస్తున్నాం. మరి నిజంగా అభివృద్ధి ఏదైనా జరుగుతున్నది అంటే ఇది కేంద్రం యొక్క సింహ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏదైనా సరే అభివృద్ధి జరుగుతున్నది అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. దేశానికి 4 కోట్ల ఇళ్లు మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 22 లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి జవాబు చెప్పాలి. ఎన్ని ఇళ్లు కట్టి మీరు పేదలకి పంచి ఇచ్చారో మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి మీరు జవాబు ఇవ్వాల్సినటువంటి నేపథ్యం. అదే విధంగా ఇవాళ చూసినట్లయితే ఇంతకు ముందు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతి మహిళను లక్షాధికారిని చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయూతను అందిస్తోందన్నారు. ఇతర పట్టణాల్లో మెట్రో సేవలు విస్తరించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి 89 మంది సలహాదారులు నియామకం కోసం 680 కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించిందని, దానిలో 140 కోట్లు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేశారంటూ మండిపడ్డారు. ఏ సలహాదారు సలహా తీసుకొని విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారంటూ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సలహాదారు వల్ల ప్రజలకు రాష్ట్రానికి జరిగిన మేలేంటో ప్రభుత్వం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఏదైతే ప్రకటించారో అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ఒక చక్కటి అవకాశంగా జనసేన పార్టీ నుంచి మేము భావిస్తున్నాం. అందులో భాగంగా రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి 300 యూనిట్ల వరకు ఉచితంగా అందులో విద్యుత్ సరఫరా జరిగే విధంగా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో డెఫినెట్గా అది ప్రతి మధ్యతరగతి పేద కుటుంబానికి ఈ పెరిగిపోయిన భయంకరంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెంచేసిన ఈ విద్యుత్ బిల్లులకి ఒక మంచి విరుగుడుగా, ఒక మంచి మాత్రగా మేము భావిస్తున్నాం. తప్పకుండా దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మనస్ఫూర్తిగా మా మద్దతు. అదేవిధంగా పేదలకు రేషన్ కార్డు అంటే అంత్యోదయ కార్డ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అప్పటి నుంచి ప్రవేశపెట్టిందో ఆ పథకం, అది 5 సంవత్సరాలుగా ఎక్స్టెండ్ చేస్తూ 81 కోట్ల జనాభాకి కుటుంబాలకి ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఉచితంగా రేషన్ సరఫరా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలకు స్వస్తి పలికి వాస్తవాలు మాట్లాడాలంటూ విశాఖ నవ నిర్మాణ సమితి అధ్యక్షులు తోట రాజీవ్ హితవు పలికారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యావత్ రాష్ట్ర ప్రజానీకానికి గంటా కుట్ర రాజకీయాలు తెలియనివి కాదన్నారు. నిరంతరం అధికార పార్టీలోకి వెళ్లడం కోసం పార్టీ లైన్ని వీడి అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అని ప్రకటించి విశాఖపట్నానికి ఏదో లబ్ధి జరుగుతుందని చూపించి దొంగ ప్రేమను నటిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం ఓ బూటకమని విమర్శించారు. అందరికీ మా వందనాలండి, జై భీములండి. మేము 1970లో మా గవర్నమెంట్ ఈ భూములు ఇచ్చిందండి. ఆ భూములు ఇచ్చిన దాని నుంచి కూడా మేము మా స్వాధీనంలో ఉంచుకున్నామండి. మాకు మేమే అన్ని సాగు చేసుకుంటున్నామండి. మొత్తం 24 మందికి ఇచ్చారండి భూములు. 24 మా తాతల తండ్రుల పేరు ఇచ్చారండి. ఈవేళ ఆ భూములు మేమే కుర్రోళ్ళు పెద్దోళ్ళు అయ్యి కుర్రోళ్ళు అందరం సాగు చేసుకుంటున్నామండి. తర్వాత ఏంటంటే ఆ మధ్యకాలంలో ఇది కచింకోటకి సంబంధించిన దళితుల భూమి. ఇది పిచ్చిగడ రెవెన్యూ వస్తుంది. దీంట్లోనే 40 ఎకరాలు కచింకోటకి సంబంధించిన దళితులకి అప్పుడు 1970లో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మా తాతలకి ఇచ్చారు. తాతలు చనిపోయారు, మా తండ్రులు కూడా చనిపోయారు. ఇప్పుడు వారసుల కింద మేము ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. సాగు చేసుకుంటుంటే పత్రికల్లోని 80 ఎకరాలు ఉన్నాయి, 70 ఎకరాలు ఉన్నాయి అని తప్పుడు ప్రకటనలు, తప్పుడు న్యూస్ వస్తుంది. దాన్ని ఖండిస్తున్నాం. దయచేసి మా పట్టలు కొట్టద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
శ్రీశైలం మల్లన్న సేవలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయం అధికారులు. చంద్రబాబును విమర్శిస్తే ఎవరికైనా తాడు తీస్తాన్ని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత బుద్ధ వెంకన్న. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలంటూ అమ్మవారికి మొక్కుకున్న బుద్ధ వెంకన్న. పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తనది అక్రమ సంపాదన అయితే తాను తల్లిదండ్రులకు పుట్టలేని వాడినవుతా అంటూ పేర్కొన్న రాచమల్లు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల శంఖారావం పూరించిన పురంధరేశ్వరి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.